హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. పాటలు చాలు, వాక్యంలోకి వెళ్దాం. వేటిని ధ్యానిస్తున్నాం? క్రిస్మస్ సందేశాలను ధ్యానిస్తున్నాం. వేటిని? చివరిసారిగా మీరు విన్న క్రిస్మస్ సందేశం ఏంటి? దాని తర్వాత ఏమిలా? తల్లుల ప్రత్యేకతల గురించి విన్నారా? తండ్రి గురించి. మళ్ళీ ఏమిలా? లాస్ట్గా చివరిసారిగా మీరు విన్న క్రిస్మస్ సందేశం ఏంటంటే, నా మాటలు వాటి కాలం ముందు నెరవేరుతాయి, అయితే మీరేం చేయాలి అనే అంశం గురించి దేవుడు మాట్లాడినాడు. హల్లెలూయా. నా మాటలు వాటి కాలమందు ఖచ్చితంగా నెరవేరి తీరుతాయి, అయితే నువ్వేం చేయాలా అనే అంశం గురించి మాట్లాడుతూ జకరియా, ఎలిజబెత్ వాళ్ళ జీవితం నుంచి దేవుడు ఆ రోజు మాట్లాడి ఉన్నాడు. జకరియా, ఎలిజబెత్ గురించి, వారికి ఇవ్వబోతున్న కుమారుడైన బాప్టిజం ఇచ్చే యోహాను గురించి ఆ రోజు దేవుడు మాట్లాడగా మీరందరూ విన్నారనమాట. చివరిసారిగా మీరు విన్న క్రిస్మస్ సందేశం అదే. ఇంతటితో క్రిస్మస్ సందేశాలని ఆఫ్ చేస్తున్నాం. ఇంతటితో క్రిస్మస్ సందేశాలను ముగిస్తున్నా. ఒకవేళ మీరు ఆ క్రిస్మస్ సందేశం వినకపోయింటే, ఎవరైనా రాకపోయింటే, మన ఛానల్లో యూట్యూబ్లో ఉంటుంది కాబట్టి మీరు వినండి, దీవించబడండి, ఆశీర్వదించబడండి. నా మాటలు నేను ఏదైనా వాగ్దానం చేస్తే దాన్ని ఖచ్చితంగా నెరవేర్చి తీరుస్తా, అయితే నువ్వేం చేయాలా అనేది దేవుడు ఆ రోజు మాట్లాడి ఉన్నాడు. కాబట్టి అది తెలుసుకోండి. ఎప్పుడు నెరవేరుతుంది, ఎలా నెరవేరుతాయి, మనమేం చేయాలా అంతవరకు అనేది మీరు తెలుసుకోండి. దీవించబడింది, ఆశీర్వించండి. సో ఇక్కడితో మనం మళ్ళీ ఈ క్రిస్మస్ సందేశాలను ఇంకా ముగించేసి మరలా మన పాత సువార్తలోనికి వెళ్ళిపోతున్నాం. ఏంటది? ఏ సువార్త? మత్తయి సువార్తలోకి మళ్ళీ వెళ్ళిపోతున్నాం. మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయి? మత్తయి సువార్తలో ఎన్ని అధ్యాయాలు అయిపోయినాయి? వెరీ గుడ్, చెప్పలేడండి. ఎన్ని అయిపోయినాయి? 18 అధ్యాయాలు అయిపోయినాయి. మత్తయి సువార్తలో 18 అధ్యాయాలు అయిపోయినాయి. ఇప్పుడు 19వ అధ్యాయం నుంచి మనం మళ్ళీ మొదలు పెట్టాలి. కాబట్టి తీసుకోండి, మత్తయి సువార్త 19వ అధ్యాయం. మత్తయి సువార్త 19వ అధ్యాయం 1-2 వచనాలు. సాధించిన తర్వాత గలిలయ నుండి యొర్దానుకు అద్దరినున్న యూదాకు ప్రాంతమునకు వచ్చింది. బహుజనములు ఆయనను వెంబడింపగా ఆయన వారికి అక్కడ స్వస్థపరిచింది. హల్లెలూయా. దేవుని వాక్యం ద్వారా మనందరితో మాట్లాడదాక. ఇక్కడ చెప్తున్న మాట, యేసు ఈ మాటలు చెప్పి చాలించిన తరువాత గలిలయ నుండి యోర్దాను అద్దరినున్న యూదయ ప్రాంతములకు వచ్చెను. బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరిచెను. ఇక్కడ రాయబడిన మాట అది. అందులో రెండో వాక్యం ఏం చెప్తుందంటే, బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా అక్కడ ఆయన వారిని స్వస్థపరిచెను. యేసు ప్రభువారు ఆ యూదయ ప్రాంతంకి వచ్చినప్పుడు, గలిలయ నుండి యూదయ ప్రాంతంకి వచ్చినప్పుడు, అప్పటికే యేసు ప్రభువారు ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేసిన్నారు. వచ్చిన తర్వాత యేసు ప్రభు వచ్చారని చెప్పేసి అక్కడికి అందరూ వచ్చారనమాట. బాగుండేళ్ళు వచ్చినారు, బాగలేని వాళ్ళు వచ్చినారు, రోగాలతో వచ్చిన వాళ్ళు ఉన్నారు, అప్పుల సమస్యలు వచ్చిన వాళ్ళు ఉన్నారు, బాగా డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, దళితులు అందరూ వచ్చినారు అనమాట. యేసు ప్రభువును వెంబడించారు. అంటే యేసు ప్రభు అందరూ వెళ్తుంటే యేసు ప్రభుతో పాటు వెనక వస్తూ ఉన్నారు. అయితే ఎప్పుడైతే వెంబడిస్తూ వస్తూ ఉన్నారో యేసు ప్రభు వారు ఒక దగ్గర ఆగి ఆ జన సమూహం అంతటిని చూసి, వాళ్ళు ఎవరెవరైతే రోగాలతో ఉన్నారో, ఎవరైతే వ్యాధులతో బాధపడుతున్నారో, ఎవరైతే రకరకాల సమస్యలతో, దయ్యములతో బాధపడుతున్నారో వారందరినీ ముట్టి స్వస్థపరిచారు అని అక్కడ రాయబడి ఉంది.
సో ఈ వాక్యం నుంచి దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, యేసు ప్రభువారిని వెంబడించిన వారిని ఆయన బాగు చేస్తాడు. చెప్పండి. ఎవరైతే యేసు ప్రభువారిని వెంబడిస్తారో వారందరినీ బాగు చేస్తున్నాడంట. వాళ్ళు ఏ కులము, ఏ మతము, ఏ భాష మాట్లాడతారు, ఏ ప్రాంతానికి చెందినవారు, ఏ వర్గానికి చెందినవారు, వాళ్ళు ఎలాంటి రంగులో ఉన్నారు, ఎలాంటి రూపులో ఉన్నారు, వాళ్ళు చిన్నోళ్ళ, పెద్దోళ్ళ, ముసలోళ్ళ, యవ్వనస్తుల, పేదల, ధనికుల, ఏమి చూడాల. ఎవరైతే ఆయనను వెంబడించారో ఆ వెంబడించిన అందరినీ ఆయన బాగు చేశాడు, స్వస్థపరిచాడు అని అక్కడ రాయబడి ఉంది. సో ఈరోజు దీని నుంచి దేవుడు మనందరితో ఏం మాట్లాడతాడంటే, యేసుక్రీస్తు వారిని ఎవరైతే వెంబడిస్తారో వారందరినీ బాగు చేస్తాడు. అయితే యేసు ప్రభువారిని వెంబడించడం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. యేసు ప్రభువారిని వెంబడిస్తే అందరిని, ఎవరైతే యేసుక్రీస్తు వారిని వెంబడిస్తారో వారందరినీ బాగు చేస్తాడు. అయితే అసలు వెంబడించడం అంటే ఏంటి? వెంబడించడం అంటే మామూలుగా ఏంటి చెప్పండి? మామూలుగా వెంబడించడం, అనుసరించడం అంటారు కదా, అంటే ఏంటి చెప్పండి? మీకు అర్థమయ్యేలా చెప్తాను. అనుసరించడం, వెంబడించడం అంటే ఏంటంటే, చిన్నప్పుడు మేము రైలు ఆట ఆడేలాం. ఏమాట? రైలు ఆట. చుక్ 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 అని పోతుంటే ఫస్ట్ వాడు ఉంటాడు, పిల్లోడు ఉంటాడు, ఆడు ముందర ఇట్లా చేపెట్టుకుని చుక్ 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 అని పోతుంటే మేమేం చేస్తాము, ఫస్ట్ వాడు షర్టు ఒకడు పట్టుకుంటాడు, మళ్ళీ వాడు వెనకాల షర్టు ఇంకోటి పట్టుకుంటాడు, వాడు వెనకాలవాడు వాడు షర్ట్ పట్టుకుంటాడు. అట్లా అందరూ షర్ట్లు పెట్టుకొని వాడు ఎట్లా పోతుంటే, వాడు సపోజ్ ఇట్లా పోయినాడు అనుకో, ఇట్లా షర్ట తిరిగినాడు అనుకో, వీళ్ళు వచ్చేళ్ళు కూడా ఆ షర్ట్ పట్టుకొని షర్ట్గా తిరుగుతాడు అనమాట. ఒకవేళ ఇట్ట పోయినాడు అనుకో, ఈ పట్టుకున్న వాళ్ళు కూడా అవి పెట్టుకొని చుచ్చు చుచ్చుకు అనుకుంటా ఇట్లా ఇట్లా తిరుగుతూ పోతారు. అంటే ఆ ముందర ఉండేవాడు ఆ ఎట్ట అయితే పోతూ ఉంటాడో, ఈ వెనకాల ఈ షర్ట్ పెట్టుకున్న వాళ్ళు కూడా అట్లే పోతారనమాట. ఇప్పుడు సపోజ్ ఒక 10 మంది ఉన్నారు అనుకుందాం. ఫస్ట్ వాడు ఇట్లా స్ట్రైట్గా పోతే ఆ వెనకాలవాడు కూడా స్ట్రైటే, ఆ వెనకాల కూడా స్ట్రైటే, ఆ వెనకాల స్ట్రైటే, అంటే వాడిని అనుసరిస్తూ పోతారనమాట. ఒకవేళ ఇట్లా తిరిగిన కుడివైపు తిరిగినాడు అనుకో, వాడు ముందర ఉండేవాడు, వీళ్ళు కూడా ఏం చేస్తారు, ఆ మార్గం నుండి కుడివైపు తిరుగుతారు అనమాట. ఎడమవైపు తిన్నారు అనుకో, ఆ మార్గం నుండి ఎడమవైపు తిరుగుతారంట. ఎట్లా అంటే, మనం రైలు తెలుసు కదా, రైలు అందరూ చూసినారు కదా, రైలు ఇంజిన్ ఫస్ట్ ఉంటుంది, వెనకాల ఏముంటాయి, పెట్లు ఉంటాయి. ఆ రైలు ఇంజిన్ ఎట్టపోతే ఈ పెట్లు కూడా అట్టే పోతాయి. రైలు ఎట్ట తిరిగితే వెనకాల ఉండే పెట్లు కూడా అట్టే తిరుగుతాయి. ఒకవేళ కుడివైపు తిరిగితే కుడివైపుకి, ఎడమవైపు తిరిగితే ఎడమవైపుకి. రైలు ఆగిపోతే, ఇంజిన్ ఆగిపోతే పెట్లు కూడా ఆగిపోతాయి. ఇంజిన్ ముందరపోతే ఆ పెట్లు కూడా ముందరపోతాయి. అంతే కదా. దాన్ని ఏమంటారు, వెంబడించడం అంటారు. ఒకవేళ ఇది రైలు ఇంజిన్ ఎట్టబోతుంది అనుకో, అని దాన్ని వెంబడించడం అని పక్క పోయింది అనుకో, పెట్టే ఏమవుతుంది, పట్టాలు తప్పి కింద పడి ఆ రైలు రోజు తెచ్చిపోతారు. అంతే కదా. ఆ ఇంజిన్ని అనుసరించి పోకుండా పెట్టి అది చెప్పినట్టు నేను పోయేది నా ఇష్ట ప్రకారం నేను మొదటి పక్క మొత్తం పోయింది అనుకో, ఏమవుతుంది, ఆ పెట్టి కింద పడిపోయి వెనకాల వచ్చిన వాళ్ళు కూడా వెనకాల పెట్టి కూడా కింద పడిపోయేలాగా చేస్తుంది. సో వెంబడించడం అంటే ఏంటంటే, ముందు ఎవరైతే వెళ్తున్నారో వాళ్ళ మార్గాన్ని, వాళ్ళు ఎలా వెళ్తున్నారో దాంట్లోనే పోవడం అనమాట. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, యేసు ప్రభువారు ముందు వెళ్తున్నారు, వెనకాల జనసమూహం అంతా వస్తుంది. ఆయన ముందు వెళ్తుంటే వెనకాల మనుషులందరూ నడుచుకుంటూ వస్తున్నారు. ఎవరైతే నడుచుకుంటూ వచ్చారో వాళ్ళలో ఇప్పుడు చెప్పినట్టు రకరకాల వ్యక్తులు ఉన్నారు. రోగులు ఉన్నారు, ఆరోగ్యవంతులు ఉన్నారు, పేదలు ఉన్నారు, ధనికులు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, తెలివిలేని వాళ్ళు ఉన్నారు, మంచోళ్ళు ఉన్నారు, చెడ్డోళ్ళు ఉన్నారు, చిన్నోళ్ళు ఉన్నారు, పెద్దోళ్ళు ఉన్నారు, ముసలోళ్ళు ఉన్నారు, బాగా బలం కలిగే వ్యక్తులు ఉన్నారు. అన్ని రకాల వ్యక్తులు ఉన్నారు. అన్ని కులాలలో ఉన్నారు, అన్ని మతాలలో ఉన్నారు, అన్ని ప్రాంతాలలో ఉన్నారు, అన్ని భాష మాట్లాడాలో అందరూ ఉన్నారు. వీళ్ళు ఎందుకు ఉన్నారు, యేసు ప్రభు అద్భుతమైన దేవుడు అందరికీ తెలుసు. అక్కడ ఆల్రెడీ అద్భుతాలు, స్వస్థతని, మేలు ఎన్నో చేస్తున్నాడని తెలుసు. రోగాలతో బాధపడే ఎందుకు వచ్చినారు, బాగు చేస్తారు అని వచ్చినారు. రోగాలు లేని వాళ్ళు ఎందుకు వచ్చినారు, ఎట్లా వచ్చినారు, ఎందుకు వచ్చినారు, ఆయన రోగాలు ఎంత బాగు చేస్తారో చూద్దాము అని వచ్చినారు. అప్పులతో ఉండే వాళ్ళు ఎందుకు వచ్చినారు, అప్పులు బాగు చేస్తాడని వచ్చినాడు. అప్పులు లేని వాళ్ళు ఎందుకు వచ్చినారు, ఎలా తీరుస్తాడు ఈయన చూద్దాము అని వచ్చినారు. పేదలు ఎందుకు వచ్చినారు, మమ్మల్ని ఎలాగైనా ధనికులుగా ఎలా మార్చారో చెప్తారో, ఎట్లా చెప్తారో చూద్దామని వచ్చినారు. ధనికులు ఎందుకు వచ్చినారు, ఈయన పేదలను ఎట్లా ధనికులుగా చేస్తాడు అని చూడడానికి వచ్చినారు. అంటే
కొందరు మేలు పొందడానికి వచ్చినారు, కొందరు ఆ మేలు పొందితే ఎలా పొందుతారో చూడడానికి తెలుసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉన్నారు. అయితే ఎవరో దేని కోసం వచ్చినారో అక్కడ వచ్చిన వారు అందరినీ ఆయన స్వస్థపరిచాడు, అంటే బాగు చేశాడు, అంటే వాళ్ళకి ఏదైతే కావాలో వాటన్నిటినీ ఇచ్చినాడు. అంటే యేసుక్రీస్తును వెంబడిస్తూ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు దేనికోసం వచ్చారో దాన్ని వాళ్ళందరికీ ఇచ్చాడు యేసుప్రభు అని ఇక్కడ రాయబడి ఉంది. సో మనం కూడా రకరకాల మనం కూడా వెంబడిస్తున్నాం దేవుణ్ణి. మనకు కూడా కొన్ని ఆశలు ఉంటాయి, కొన్ని కోరికలు ఉంటాయి, కొన్ని ప్రార్థన అవసరతలు ఉంటాయి, కొన్ని కావాలనుకుంటాం, వీటన్నిటి అనుకుంటాం. వాళ్ళందరికీ దేవుడు ఇచ్చినట్లే మనందరికి కూడా ఎప్పుడు ఇస్తాడు అంటే అసలు ఆ వెంబడించడము అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఆ వెంబడించడము అంటే ఏంటో తెలుసుకుంటేనే అప్పుడు మనం నిజంగానే ఆయన యేసుక్రీస్తుని వెంబడించినామా అని అర్థమవుతుంది. అట్లా నిజంగానే వెంబడించుంటే మనం ఏమైతే కోరుకుంటామో ఏమైతే ఆశిస్తామో వాటన్నిటిని దేవుడు మనకు దయచేస్తాడు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే బహుజన సమూహములు ఆయనను వెంబడింపగా ఆయన వారిని అక్కడ స్వస్థపరచును. ఎక్కడ స్వస్థపరిచినాడు? ఎవరైతే వెంబడిస్తూ వచ్చినారో ఆ వెంబడించే వారిని అందరినీ ఆయన స్వస్థపరుస్తూ వచ్చాడు. ఈ వెంబడించడము అంటే ఏంటంటే వెనకాల ఇప్పుడు నేను చెప్పినట్లు సట్ట పెట్టుకొని నడుచుకుంటూ వెళ్ళిపోవడము ఇవి కాదు వెంబడించడం అంటే. వెంబడించడం అంటే ఏం చెప్పండి? వెంబడించడం అంటే ఏంటి? యేసుక్రీస్తు పేరుని కోటిసార్లు రాసేయడం, యేసుక్రీస్తు 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 అని రాయడము యేసుక్రీస్తుని వెంబడించినట్లా. లేకపోతే యేసు 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 అని భజన చేసుకోవడము యేసుక్రీస్తుని వెంబడించినట్లా. అసలు యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి? 4 సిలువలు మెడలో వేసుకొని పోతే అది యేసుక్రీస్తుని వెంబడించినట్లా. లేకపోతే 4 సిలువలు చేతులకి కట్టుకొని వేసుకొని పోతే యేసుక్రీస్తుని వెంబడించినట్లా. లేకపోతే ఆడ సిలువ కనిపించినా, చర్చి మీద సిలువ కనిపించినా, సమాధి మీద చర్చి కనిపించినా హల్లెలూయా అని ముద్దు పెట్టుకుంటే సిలువను చూసి యేసుక్రీస్తుని వెంబడించినట్లా. అసలు యేసుక్రీస్తుని వెంబడించడం అంటే ఏంటి? యేసుక్రీస్తుని వెంబడించడం అంటే యేసుక్రీస్తును అనుసరించడం, యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో నడవడం అని. యేసుక్రీస్తు చూపించిన మార్గంలో, యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో నడవడం అని. ఆ మార్గాలు ఏంటి? ఒక క్రైస్తవునిగా యేసుక్రీస్తు బిడ్డగా నీకు యేసుక్రీస్తు చూపించిన మార్గం ఏంటి? 4-5 ఉంటాయి. మొట్టమొదటిది ప్రార్థనా మార్గం. ఏంటి? ప్రార్థన. రెండోది వాక్యము. ఏంటి? వాక్యం. మూడోది సహవాసము. ఏంటి? నాలుగోది పరిచర్య. ఏంటి? పరిచర్య. ఈ మార్గాల్లో నువ్వు ఉన్నావా? ఉంటే నువ్వు వెంబడిస్తున్నట్టు. ఏ ఒక్కటి లేకున్నా నువ్వు వెంబడించినట్లే. మొట్టమొదటి ఏంటి? ప్రార్థన. ఏంటి? నువ్వు ప్రార్థన బాగు చేస్తుంటే, ప్రార్థన చేసే వ్యక్తి అయితే నువ్వు దేవుణ్ణి వెంబడిస్తున్నట్లు. రెండోది వాక్యము. చదువు వచ్చిన వాళ్ళు వాక్యం చదవాలా, చదువు రాని వాళ్ళు వాక్యం వినాలా. వాక్యం చదువుతుంటే, వాక్యం వింటుంటే నువ్వు దేవుడిని వెంబడిస్తున్నట్టు. మూడోది సహవాసం. సహవాసం అంటే దేవుని బిడ్డలతో కలవడం అన్నమాట. ఎక్కడికెక్కడ కలుస్తాం మనము? చర్చిలో, ఆదివారం చర్చిలో, ఇలాంటి కుటుంబ ప్రార్థనలో, లేదంటే దేవుని సభలో మీటింగ్లు ఏదైనా జరిగినప్పుడు అక్కడ ముయ్యవాయి. అది సహవాసం. 4 పరిచర్య. పరిచర్య అంటే దేవునికి సంబంధించిన పనులు చేయడం. చర్చిలు శుభ్రం చేయడం, చర్చిలో ఏదైనా చిన్న చిన్న పనులు చేయడం, లేదంటే క్రిస్మస్ పనులు ఏదైనా చేయడం, సేవకులు ఏదైనా చెప్పిన పనులు చేయడం, ఇలాంటి దేవునికి సంబంధించిన ఆజ్ఞాపించిన పనులు చేయడం. ఈ 4 మన జీవితంలో ఉన్నాయా లేదా అని మనం పరీక్షించుకుంటే మనం వెంబడిస్తున్నామా లేదా అనేది మనకు తెలుస్తుంది. వీటన్నిటికంటే ముఖ్యమైనది పరిశుద్ధత. ఏంటి? పరిశుద్ధత. దేవుడు చెప్పిన ఆ పరిశుద్ధమైన జీవితంలో పాపిష్టికరమైన జీవితం లేకుండా, పాపిష్టి పనులు లేకుండా ఆ పరిశుద్ధమైన మార్గంలో జీవిస్తున్నామా లేదా అని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఇప్పుడు ఎన్ని చెప్పినా యేసుక్రీస్తుని వెంబడించడం అంటే 5 చెప్పిన 5. మొట్టమొదటిది ప్రార్థనా జీవితం, రెండోది
వాక్యము, మూడోది సహవాసము, నాలుగోది పరిచర్య, ఐదోది పరిశుద్ధత. ఈ పరిశుద్ధతే ఫస్ట్లో ఉండాల. 5 చెప్పినా కదా, పరిశుద్ధతే ఫస్ట్. ముందు పరిశుద్ధత, తర్వాత ప్రార్థన, వాక్యము, తర్వాత సహవాసము, తర్వాత పరిచర్య. మరి ఇవన్నీ మనం చేస్తున్నామా లేదా? ప్రార్థన చేస్తాం, పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా? పాపిష్టి పనులు ఏం చేయట్లా, పరిశుద్ధత కలిగి ఉన్నామా లేదా? వెరీ గుడ్. ప్రార్థన చేస్తున్నామా లేదా? వెరీ గుడ్. మూడోది సహవాసంలో ఉంటున్నామా లేదా? వాక్యంలో ఉంటున్నామా లేదా? దేవుని పరిచయం చేస్తున్నామా లేదా? మనం వెంబడిస్తున్నామా లేదా? దేవుణ్ణి వెంబడిస్తున్నామా? ఈ 5 ఉంటే దేవుణ్ణి వెంబడిస్తున్నట్టేనాం కదా. అయితే మనం వెంబడిస్తున్నామా? పరిశుద్ధత కలిగి ఉన్నాము అంటే పాపిష్టి పనులు మనం ఏం చేయట్లా, ప్రార్థన చేస్తున్నాము, వాక్యం వింటున్నాము, లేకపోతే చదువుతున్నాము, లేకపోతే మా సహవాసంలోనూ చర్చికి వెళ్తున్నాం, ఆదివారం చర్చికి వెళ్తున్నాం, ఇట్లా కుటుంబ ప్రార్థనకు వస్తున్నాం, ఏదైనా ప్రోగ్రామ్ మీటింగ్ జరుగుతూ వెళ్తున్నాము. ఐదోది పరిచర్లు కూడా మనకి ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు చర్చిల్లోనూ ఒకే ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పరిచర్లు చేస్తున్నాము. మరి మనం వెంబడిస్తున్నామా లేదా? చెప్పండి, వెంబడిస్తున్నామా? నిజంగానే వెంబడిస్తున్నామా? అసలు వెంబడించడం అంటే ఏంటి? ఎట్లా వెంబడించాలా? వెంబడించడం అంటే మీకు తెలిసింది, పరిశుద్ధత కలిగి ప్రార్థనా జీవితంతో, వాక్యపు జీవితంతో, సహవాసంతో, పరిచర్యలతో నువ్వు కలిగి ఉంటే నువ్వు వెంబడిస్తున్నట్లే. మరి ఎట్లా వెంబడించాలా? అందరూ చేస్తుంటారు, మరి అందరికి ఎందుకు కోరికలు నెరవేరలా? అందరూ చేస్తున్నారు కదా. ఇప్పుడు క్రైస్తవులు యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళందరూ పరిశుద్ధత కలిగి ఉన్నారు లేదా? చెప్పండి. పాపిష్టి పనులను వదులుకున్నారు లేదా? ప్రార్థన చేస్తున్నారు లేదా? వాక్యం చదువుతున్నారు లేదా? వాక్యం వింటున్నారు లేదా? చర్చికి వెళ్తున్నారు లేదా? ఇట్లా కుటుంబ ప్రార్థనకు వస్తున్నారు లేదా? పరిచర్యలు చేస్తున్నారు లేదా? మళ్ళీ ఎందుకు వాళ్ళకు బాగా అయ్యే పరిస్థితులు రావట్లా? ఇక్కడ యేసుప్రభు చెప్తున్నమాట, ఎవరైతే యేసుప్రభుని వెంబడించారో వాళ్ళందరినీ యేసుప్రభు బాగు చేసినాడు అని రాయబడింది కదా. మరి యేసుక్రీస్తుని నమ్ముకున్న అందరూ ఒక 100 మంది నమ్ముకుంటే 100 మంది ఇవన్నీ చేస్తున్నారు కదా. మరి ఎందుకు ఆ 100 మందిలో ఓన్లీ 10 మందికో లేకపోతే 20 మందికి మాత్రమే ఆ స్వస్థత, ఆ బాగు చేయడం అనే కార్యాలు జరుగుతున్నాయి, మిగిలిన వాళ్ళందరికీ ఎందుకు జరగట్లా? ఓకే, దేవుడు ఒక ఉద్దేశం ఉంది, దాని ఉద్దేశం ప్రకారం బాగు చేస్తాడు అని చెప్పినారు. సరే, ఎందుకు ఆ 100 మంది ఇలాంటివన్నీ ఈ 5 కలిగి ఉన్నా కూడా ఒక 10 మందికి 20 మందికి ఎందుకు అట్లా వస్తున్నాయంటే, అందరూ వెంబడిస్తున్నారు కానీ ఎలా వెంబడిస్తున్నారు అనేది ఇంపార్టెంట్. అందరూ పరిశుద్ధత కలిగి ఉన్నారు, పాపిష్టి పనులు ఏం చేయట్లే, కానీ ఎప్పుడు? అందరూ ప్రార్థన చేస్తున్నారు కానీ ఎప్పుడు? అందరూ వాక్యం వింటున్నారు, వాక్యం చదువుతున్నారు కానీ ఎప్పుడు? అందరూ సహవాసానికి వస్తున్నారు కానీ ఎప్పుడు? అందరూ పరిచర్య చేస్తున్నారు కానీ ఎప్పుడు? అసలు ఎప్పుడు ఎలా వెంబడించాలో అది తెలిస్తే అప్పుడు మనకు తెలుస్తుంది. అసలు వెంబడించడం అనేది అందరూ చేస్తున్నారు కదా, అసలు ఎలాగ వెంబడించాలంటే ఒక మాట చూపించి ఆ తర్వాత చెప్తాను మీకు. చూద్దాం ఎలా వెంబడించాలంటే. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయం 28వ వచనం. అక్కడ రాయబడి ఉంటుంది వెంబడించడం అంటే ఎలాగనేది. చదువు. 10:28. పేతురు ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతున్నామని ఆయనతో చెప్పసాగింది. హల్లెలూయా. పేతురు ఏం చెప్తున్నాడంట? ప్రభువా, మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడిస్తున్నాం. ఎలా వెంబడించాలా ఇప్పుడు చెప్పండి. సమస్తమును విడిచిపెట్టి వెంబడిస్తేనే. సమస్తాన్ని విడిచిపెట్టడం అంటే నీ తల్లిదండ్రులను, నీ పిల్లలను, నీ ఉద్యోగాన్ని, నీ చదువును, నీ పనులను, నీ కూలి పనులను, నీ ఉద్యోగ పనులను, ఇంక ఈ ప్రపంచంలో ఏమన్నా వాటన్నింటిని వదిలేయాల. అదే కదా అన్నమాట. వెంబడించడం అంటే ఇంక సమస్తాన్ని విడిచిపెట్టేసి వెంబడిస్తాను. ఆ పేతురు గారు చెప్తాను, ప్రభువా మేము సమస్తాన్ని, వాళ్ళు నిజంగా వదిలేనారు మొత్తం.
యేసుప్రభు పిలిచినప్పుడు వాళ్ళు చేసిన పనుల్ని, కుటుంబాలని, భార్యల్ని, భర్తల్ని, తల్లిదండ్రుల్ని, బంధువుల్ని, స్నేహితులు అందరినీ విడిచిపెట్టేసి దేవుని దగ్గరికి వచ్చేసినారు. మరి ఏంటి సమస్తాన్ని విడిచిపెట్టి వదిలేయడం అంటే? మనం కూడా ఇంకా మన తల్లిదండ్రులను, పిల్లల్ని, అమ్మా నాన్నల్ని, అక్క చెల్లెల్ని, బంధుమిత్రుల్ని, కుటుంబ సభ్యుల్ని, మన చదువుని, మన ఉద్యోగాన్ని, మన వ్యాపారాన్ని, మన కూలి పనుల్ని, మన అన్నిటినీ వదిలేసేసి ఇంక మందిరంలో కూర్చొని ప్రభా అనుకుంటున్నాడమ్మా. అసలు సమస్తమును విడిచిపెట్టి వెంబడించడం అంటే ఏంటి? వాళ్ళ ఉద్దేశం వేరు, వాళ్ళు నిజంగా అలాగే వదిలేసినారు. కానీ మీకు విశ్వాసులకి, మనకి అసలు సమస్తమును విడిచిపెట్టి వెంబడించడం అంటే ఏంటో మీకు తెలియాలి. అప్పుడే మీరు నిజంగానే వెంబడిస్తున్నారా, లేకపోతే మీరు కూడా అందరిలాగా వెంబడిస్తానని మీకు అర్థమవుతుంది. అసలు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించడం అంటే ఇదే ఇప్పుడు నేను చెప్పిందే. ఏంటి? నీ తల్లిదండ్రులని, నీ భర్తను, నీ భార్యని, నీ పిల్లల్ని, నీ చదువును, నీ ఉద్యోగాన్ని, నీ వ్యాపారాన్ని, నీ కూలి పనిని, నీ అలవాట్లు అన్నిటినీ విడిచిపెట్టేసి ఆయన వెంబడించినప్పుడు నీకు అదంతా బాగవుతుంది. మరి మన పరిస్థితి ఎట్టా? మనం ఇట్లా చదువును వదిలేస్తే, కూలి పనులు వదిలేస్తే, మన ఉద్యోగాల్లో వదిలేస్తే, మనం చేసే పనులు వదిలేస్తే మనం బతికేది ఎట్లా, మనం ఉండేది ఎట్లా, మనం తినేది ఎట్లా, మనం పోషించేది ఎట్లా అనే కదా మీ డౌట్. అందుకే అది మీరు ముఖం అట్లా తెల్లమొగాలు వేసుకొని చూస్తుంటారు. ఇదేంటి తల్లిదండ్రులు వదిలేమంటాడు, పిల్లలను వదిలేమంటాడు, భర్తను వదిలేమంటాడు, భార్య వదిలేమంటాడు, ఉద్యోగాన్ని వదిలేమంటాడు, వ్యాపారాన్ని వదిలేమంటాడు, చదువులు వదిలేమంటాడు. అంటే తెలుసు మీ వాడు వచ్చేది ఏం తిని వచ్చేది, ఎట్ల పని వచ్చేది అదే కదా మీ ముఖాలు అంటే క్వశ్చన్ మార్క్ ఆన్సర్. నేను చెప్తానండి, అవన్నీ వదిలేయాల. కానీ ఎప్పుడు అనేది నేను చెప్తాను. వెంబడించడం అంటే ఖచ్చితంగా అవన్నీ వదిలేయాలి. అది ఎప్పుడంటే నీ పాపిష్టి పనులు పరిశుద్ధంగా ఎన్ని చెప్పినా, వెంబడించడంలో ఎన్ని చెప్పినా మొట్టమొదటిది ఏంటి? పరిశుద్ధత. ఆ పరిశుద్ధత అనే దాని దగ్గరకు వచ్చినప్పుడు ఆ పరిశుద్ధత కోసం నువ్వు సమస్తమును వదిలేయాలి. అంటే ఏంటి? ఒకవేళ మీ అమ్మో, మీ నాయనో, మీ అక్కలో, మీ చెల్లెల్లో, మీ స్కూళ్ళలో, మీ కాలేజీల్లో, నువ్వు చదువుకునే దగ్గర, ఉద్యోగం చేస్తున్న దగ్గర, కూలీ చేస్తున్న దగ్గర, లేకపోతే రకరకాల ప్రాంతాల్లోనో నువ్వు ఎక్కడైతే ఉన్నావో అక్కడ నిన్ను అపవిత్రపరిచేటి నీ దగ్గరికి ఏమైనా తెచ్చినారు అనుకో, అది ఎవరు తెచ్చినా సరే ఆ అపవిత్రమైన వాటి జోలికి నువ్వు వెళ్ళిపోవాలి, వదిలేసి దూరంగా వెళ్ళిపోవాలి. సపోజ్ మీ అమ్మ, మీ నాన్న తెచ్చినారు అనుకుందాం, నేను అపవిత్రపరిచేది, పరిశుద్ధతలో నుంచి అపవిత్రపరిచేది ఇచ్చినావు అనుకో, నువ్వు అప్పుడు ఏం చేయాలా? మీ అమ్మ నాన్నని పక్కన పెట్టేయాలి. అంటే వాళ్ళు ఇచ్చేదాన్ని, వాళ్ళు చేసేదాన్ని పక్కన పెట్టేయాలి. అపవిత్ర జోలికి పోకూడదు. అంటే మీ అమ్మ నువ్వు ఇంట్లో నుంచి బయటికి గెట్టేయని కాదు, మీ అమ్మా నాన్నలు ఏదైతే నిన్ను అపవిత్రపరిచేది తెచ్చారో దాని నుంచి నువ్వు దూరం అయిపోవాలి. అట్లాగా నీ బంధువులు, స్నేహితులు, నీ ఇరుపురు వాళ్ళు, నీ కుటుంబ సభ్యులు, నీ స్నేహితులు ఎవరైతే ఉన్నారో నీ పరిశుద్ధతను చెడు చేసేది నీ దగ్గరికి ఎవరైతే తెస్తున్నారో వాళ్ళ దగ్గర నుంచి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి. వాళ్ళు దూరం చేసుకోవాలి, వాళ్ళని విడిచిపెట్టేయాలి. ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సందర్భం, ఆ పరిస్థితి వచ్చినప్పుడు, ఆ పరిశుద్ధతను అపవిత్రపరిచే సందర్భం వచ్చినప్పుడు వాళ్ళని విడిచిపెట్టాలా. ఆ సందర్భంలో పూర్తిగా వదిలేయాలా. మళ్ళీ ఆ సందర్భం మారిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కలుసుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నీ పరిశుద్ధతకి భంగం కలుగుతుందో, నీ అపవిత్రం అయిపోయే పరిస్థితి నీకు వస్తుందో, అది ఎవరైనా కావచ్చు, అది ఎక్కడైనా కావచ్చు, అది నీ ఇంట్లో కావచ్చు, నువ్వు చదువుకుంటున్న ప్లేస్లో కావచ్చు, నువ్వు ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న పనిలో, నువ్వు పని చేస్తున్న చోట, ఎక్కడైనా కావచ్చు, నిన్ను అపవిత్రపరిచేది, నిన్ను పరిశుద్ధత నుంచి తొలగించేది ఏదైనా నీ దగ్గరకు వస్తే దాన్ని పూర్తిగా విడిచిపెట్టేయాలా. అది మనుషులైనా సరే, పరిస్థితులైనా సరే, దాన్ని పూర్తిగా విడిచిపెట్టేసి ఆ పరిశుద్ధతను కాపాడుకునే స్థితిలోనే నువ్వు ఉండాలి. నెంబర్ 1. రెండోది ఏం చెప్పినా ఏంటి? ప్రార్థనా సమయం వచ్చినప్పుడు నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టేయాల. నీ భర్తను, నీ భార్యను, నీ పిల్లల్ని, నీ ఇంటి పనులు, నీ ఉద్యోగ పనులు, నీ చదువు పనులు అన్నింటినీ విడిచిపెట్టి నువ్వు ఆ ప్రార్థన చేసుకోవాలి. ఆ సమయంలో అది సపోజ్ పొద్దున్నే నువ్వు 6-7 సమయం అనుకున్నావు, నీ ప్రార్థన సమయం పెట్టుకున్నావు. ఆ 6-7 సమయం వచ్చినప్పుడు మీ నాన్న పిలిచినా, మీ అమ్మ పిలిచినా, మీ ఇంట్లో మీ భర్త పిలిచినా, నీ భార్య పిలిచినా, నీ పిల్లలు పిలిచినా, నీకు చదువు ఉన్నా, నీకు ఎగ్జామ్ ఉన్నా, వ్యాపారం ఉన్నా, లేదంటే బిజినెస్ ఉన్నా, కూలి పని ఉన్నా, ఏ పని ఉన్నా సరే వాటన్నిటిని విడిచిపెట్టేయాలి. అదే సమయము
ప్రార్థన నీ ప్రార్థనా సమయం కోసం, అంటే నువ్వు ప్రార్థన చేసే సమయంలో మరి ఏది వచ్చినా సరే దాన్ని పక్కన పెట్టేయాలా, దాన్ని విడిచిపెట్టేయాలా. ప్రార్థన మాత్రమే నువ్వు అక్కడ చేసుకోవాలా. మూడోది వాక్యం. వాక్యం చదివే సమయము, వాక్యం వినే టైం వచ్చినప్పుడు మీలో అన్నీ పక్కన పెట్టేయాలి. నువ్వు సమస్తాన్ని పక్కన పెట్టేయాలి. అది సీరియల్ సినిమాను, సీరియల్ సినిమా చూస్తుంటే వాళ్ళకి క్రిస్టియన్లే కాదనే అర్థం. అసలు క్రిస్టియన్లు అయితే సీరియల్ సినిమాలు జోలికి పోరు. ఒకవేళ ఆ టీవీ చూసే అలవాటు, లేకపోతే ఏదైనా న్యూస్ పేపర్లు చదివే అలవాటు, లేకపోతే వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకునే అలవాటు, లేకపోతే వాళ్ళతో ఏదో మాట్లాడుకునే అలవాటు ఉంటే అది వాక్యం చదివే సమయం, వాక్యం వినే సమయం అయితే ఖచ్చితంగా ఆ సమయంలో నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టేయాల. వాక్యం చదువుకునే సమయంలో ఎవడో వచ్చినాడు, నీ ఫ్రెండ్ వచ్చినాడు, అలా బయట పోదాం, అట్లా పోయేద్దాము, ఆడ పార్టీ జరుగుతుందంట, ఆడ బర్త్డే పార్టీ అంట అని చెప్పినారు. నువ్వు వాక్యం చేస్తే వాళ్ళతో బర్త్డే చేసుకోవడానికి పార్టీ చేసుకోవడానికి నువ్వు వెళ్ళిపోకూడదు, ఆయన పక్కన పెట్టేయాలి. నేను వాక్యం చదువుకుంటున్నా, వాక్యం వింటున్నా, ఈ సమయంలో నేను వాక్యం చదువుతాను, వాక్యం వింటాను, బర్త్డే కంటే మనం చూసుకుందాం అని చెప్పేసి అని విడిచిపెట్టేయాలి. అంటే వాక్యం సమయం వచ్చినప్పుడు, నువ్వు వాక్యం వినే సమయము, వాక్యం చదివే టైం వచ్చినప్పుడు మరి ఇంక ఏది వచ్చినా సరే దాన్ని డిస్టర్బ్ చేయడానికి ఏది వచ్చినా సరే దాన్ని అంతటినీ విడిచిపెట్టేయాలి, దాన్ని అంతటినీ పక్కన పెట్టేయాలి, దాన్ని అంతటినీ దూరం చేసుకోవాలి. అవి మనుషులైనా కావచ్చు, పరిస్థితులైనా కావచ్చు, బంధాలు కావచ్చు, బాధ్యతలు కావచ్చు, ఏమైనా కావచ్చు. తర్వాత సహవాసం ఏంటి అంటే చర్చికి వెళ్ళి ఆదివారం సమయం వచ్చినప్పుడు, లేదా కుటుంబ ప్రార్థన సమయం వచ్చినప్పుడు నీ పరిస్థితి ఏదైనా సరే, నీకు ఎంత కూలి ఇస్తానన్నా సరే, ఎంత డబ్బులు ఇస్తానన్నా సరే, నువ్వు దాన్ని సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. మా ఆదివారం రామ్మ రోజు వచ్చి 300 కూలి కంటే 100 రూపాయలు కూలి ఇస్తా అంటే, అమ్మాయి అట్లా అయ్యా నాకు 100 రూపాయలు ఇచ్చేసినాడు, ఎక్స్ట్రా వస్తుంది అని చెప్పేసి నువ్వు చర్చి వెళ్ళిపోకూడదు. మా కుటుంబ ప్రార్థనలు అంటే ఈరోజు మా ఇంట్లో మా బంధువులు వచ్చినారు, అన్నం చేస్తాను, కూర చేస్తాను, చికెన్ చేసుకొని పెట్టాలా నువ్వు కుటుంబ ప్రార్థన పక్కన పెట్టకూడదు. ఏదైనా దేవునికి సంబంధించిన మీటింగు నీకు దగ్గరలో ఉంది, నీకు అవైలబుల్లో ఉంది, నువ్వు పోయే పరిస్థితి ఉంది, అది ఉన్నప్పుడు ఎందుకు ఇలా పోతామా, మన ఇంట్లో పని ఉన్నా ఇంట్లో కూర్చుందాం అని చెప్పేసి నువ్వు ఇంట్లో కూర్చోకూడదు. ఎవడో హైదరాబాద్ పెడితే నిన్ను పమ్మని ఎవరు చెప్పరు. అంటే ఆ చర్చి పోయే సందర్భము, అది ఆదివారం సందర్భము, లేదా దేవుడి సన్నిధిలో ఉండే సందర్భం, ఇట్లా కుటుంబ ప్రార్థన సందర్భం వచ్చినప్పుడు నీకు కూలి ఎక్కువ వస్తుందని చెప్పోసో, లేకపోతే ఇంకా ఏదైనా పని ఉందని చెప్పో, బంధువులు వచ్చిపోయాడో, బంధువులు పెళ్ళాను, సాగును, తద్దినమనో, లేదంటే మా చుట్టాలు ఫంక్షన్ చేస్తానో, లేకపోతే నాకేదో పని ఉందనో, నాకు పర్సనల్ వర్క్ ఉందని చెప్పేసి నువ్వు దాన్ని విడిచిపెట్టకూడదు. దీనికోసం నువ్వు సమస్తాన్ని వదులుకోవాలి. ఆ బంధువులు సావైనా, పెళ్ళైనా, తద్దినమైనా, ఆ బర్త్డే ఫంక్షన్ అయినా, ఆ కూలైనా, ఆ డబ్బులైనా, ఆస్తులైనా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, నీ కూలి పైన ఏ పనైనా సరే దానికోసం నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టాలా, సమస్తాన్ని వదిలేసుకోవాలా. సమస్తాన్ని వదిలేసుకుని ఆ సహవాసంలో నువ్వు నిలిచి ఉండాలా. చివరిగా పరిచర్య. నీకు పరిచర్య అవకాశం వచ్చినప్పుడు చాలామంది అంటే తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఏంటి సాపలేండ్రా అంటే చర్చిలో సాపలేండి మైకులు పెట్టమంటే, అయ్యో నాకు ఇప్పుడే పాస్ వస్తుంది, లేకపోతే వాళ్ళు పిలుస్తాను ఫోన్ వచ్చింది అని చెప్పి తప్పించుకొని తిరుగుతూ ఉంటారు. ఇక ఆ పరిచర్య చేసే ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు వాటన్నిటిని పక్కన పెట్టేయాలి. నీ ఫోన్లు, నీ బంధువులు పిలిచినా, నీ స్నేహితులు పిలిచినా ఇవన్నీ పక్కన పెట్టేసి దేవుని పని నేను చేయాలా అనే ఆ స్థితిలోనికి నువ్వు రావాలా. అంటే ఈ 5 రకాలు చెప్పే కదా, ఈ 5 రకాలు నీ పరిశుద్ధత కానీ, నీ ప్రార్థనా జీవితం కానీ, నీ సహవాసం కానీ, నీ వాక్య ధ్యాన సమయం కానీ, నీ పరిచర్య సమయం కానీ, ఈ 5 రకాలని డిస్టర్బ్ చేయడానికి వచ్చే వేటినైనా సరే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. ఆ సమయంలో పూర్తిగా అని కాదు, నీ జీవితాంతాన్ని కాదు, ఆ సమయంలో, ఆ పరిశుద్ధత సమయంలో, పరిశుద్ధంగా ఉండాల్సిన సమయంలో, నీ ప్రార్థనా సమయంలో, నీ వాక్య ధ్యాన సమయంలో, నీ సహవాసం అంటే ఆదివారం చర్చికి వెళ్ళే సమయంలో, కుటుంబ ప్రార్థన సమయంలో, నీ పరిచర్య చేసే సమయంలో వీటిని డిస్టర్బ్ చేయడానికి ఏ వచ్చినా సరే, అవి మనుషులైనా సరే, నీ బంధాలైనా సరే, బాధ్యతలైనా సరే, నీ చదువైనా సరే, ఉద్యోగమైనా సరే, వ్యాపారమైనా సరే, కూలిపైనా సరే, ఏదైనా సరే వాటిని దూరం చేసే అలా సమస్తాన్ని విడిచిపెట్టి వీటికి కేటాయించిన సమయంలో నువ్వు వీటిలోనే ఉండాలా. అలా ఉంటేనే నువ్వు నిజంగా వెంబడించినట్లు. అందరికీ ఎందుకు జరుగుతానంటే కారణం ఒకటే, వీళ్ళు ఏం చేస్తారు, పరిశుద్ధత ఎప్పుడు కాపాడుకుంటారు, బాగున్నప్పుడు కాపాడుకుంటారు. ఏదైనా చిన్న ఆకర్షణ వచ్చిందనుకో దాని జోలికి వెళ్ళిపోతారు, విడిచిపెట్టలేరు. ప్రార్థన ఎప్పుడు చేసుకుంటారో, ఎప్పుడో టైం ఉన్నప్పుడు చేసుకుంటారు అంతే.
పర్టికులర్ టైంని పెట్టుకోరు. ఎప్పుడో ఆ టైం ఉండి ఖాళీగా ఉండి అవసరమైతే మీరు చేసుకుందాంలే, టైం ఉంటే చేసుకుందాంలే అని ఎప్పుడో ఒకసారి చేసుకుంటారు అంతే. ఆ పర్టికులర్ టైం ఏం పెట్టుకోరు. వాకింగ్ ఎప్పుడు చదువుతారు, ఎప్పుడు వింటారంటే ఎప్పుడో ఒకసారి వాళ్ళకి మూడు ఉన్నప్పుడు చదువుతారు, లేకపోతే లేదు. వాళ్ళకి మూడు ఉంటే వింటారు, లేకపోతే లేదు. ఎప్పుడు చర్చికి వస్తారు, అన్నీ బాగుంటే చర్చికి వస్తారు. లేదంటే చిన్న కూలి పని కొంచెం డబ్బులు ఎక్కువ వస్తే రారు. లేకపోతే ఏదైనా ఫంక్షన్, పెళ్ళి, ఏదైనా బంధువులు ఏదైనా ఉంటే విడిచిపెట్టేస్తారు, వదిలేస్తారు. ఎప్పుడో వాళ్ళు ఖాళీగా ఇంకేమి లేవు, ఈ ఫంక్షన్ లేవు, పెళ్ళిళ్ళు లేవు, ఇంకేమి లేవు, ఇంటికాడ ఖాళీగా ఉన్నాం అన్నప్పుడు మాత్రమే దేవుని సన్నిధికి వస్తూ ఉంటారు, దేవుని సన్నిధిలో ఉంటా ఉంటారు. పరిచయం ఎప్పుడు చేస్తారు, ఎప్పుడో వీళ్ళకి మూడు ఉంటేనే చేయాలనిపిస్తేనే చేస్తారు తప్ప అదే పనిగా చేసేది ఉండదు. అంటే వీళ్ళు ఏమనుకుంటారు, మేము కూడా ప్రార్థన చేస్తున్నాం, మేము కూడా పరిశుద్ధతలో ఉన్నాం, మేము కూడా వాకింగ్ చదువుతున్నాం, మేము కూడా ఆ చర్చికి వెళ్తున్నాం, మేము కూడా పరిచయం చేస్తున్నాం, మేము కూడా వెంబడిస్తాం అంటారు. ఇట్లా వెంబడించడం కాదు. నీకు ఖాళీగా ఉన్నప్పుడు, నీకేం పని పాటలేనప్పుడు ఇవన్నీ చేస్తూ నువ్వు వెంబడించినట్టు కాదు. వెంబడించడం అంటే ఏంటంటే వీటి కోసం నువ్వు సమస్తాన్ని పక్కన పెట్టేయాలి, సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. అప్పుడే నువ్వు వెంబడించినట్లు. మేము ఎలా వెంబడిస్తామని చెప్తాను చూడండి. మీకు ఎగ్జాంపుల్ నా జీవితాన్ని చెప్తాను, మీకు అందరి జీవితం పక్కన పెట్టాను. నా జీవితంలో మీకు జరిగిన కొన్ని సంఘటనలు ఒక 2-3 సంఘటనలు చెప్తాను. మామూలుగా నేను బుధవారం, శుక్రవారం 2 రోజులు ఉపవాసం ఉంటాను. ఉపవాసం ఉంటే కనీసం నేను పచ్చి నీళ్ళు కూడా తాగను. నీళ్లు తాగను, ఇంకా అన్నం తిన్నా అంతే. ఉపవాసం అంటే ఇంకా ఉపవాసం అంతే. ఇంకా నీళ్లు తాగను, అన్నం తిన్నా. ఇంకా సపోజ్ రేపు శుక్రవారం అనుకో, ఇంకెప్పటి నుంచి నేను నీళ్ళు అన్నం తాగను, తినను. ఈరోజు రాత్రి నుంచి అంతే కదా. ఎందుకు ఈరోజు రాత్రి అన్నం తినేసి ఇంకా నీళ్ళు తాగితే ఇంకా ఇప్పుడు రేపు సాయంత్రము 6 గంటల తర్వాతనే ఉపవాసం విడిచిన తర్వాతనే నీళ్ళు అన్నం తినేది. అంటే ఈరోజు రాత్రి అంతా ఇంకా అన్నము నీళ్ళే, పొద్దున్నంతా అన్నము నీళ్ళే, సాయంత్రం నీళ్ళే, అన్నీ పనులు చేసుకొని వస్తాను కదా. ఒకసారి ఏమైందంటే, ఒకసారి చాలాసార్లు చేసింది మీకు చెప్తా. శుక్రవారం ఉపవాసం అనమాట. రాత్రి అంతా తినలేదు, ఆ రోజు రాత్రి తినలా, పొద్దున్నే ఉపవాసం, నీళ్ళు ఏం తాగల, ఏమీ తినలా. సాయంత్రం అయిపోయింది, మళ్ళీ ఆకలి. ఎందుకు ఆ రాత్రి తినలా, ఆ పొద్దున్నే తినలా, అసలు నీళ్లు కూడా తాగల. ఎండలో అంతా పని చేసి వచ్చిన ఫుల్ అలిసిపోయినా, వచ్చి బాగా ఫుల్గా ఆకలేస్తుంది. 6:30 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి మా అమ్మని అన్నం పెట్టమని చెప్పిన. మా అన్నం ఫుల్గా ఆకలేస్తుంది, మా అమ్మకి ఆకలేస్తుంది చెప్పలా, అన్నం పెట్టి మా ఆకలేస్తుంది అని చెప్పిన. కానీ నాకు ఎట్లుందంటే ఇంకా ఇంక శక్తే లేదు, నీరసం అయిపోయింది, నీళ్లు తాగలే, ఏమీ లేదు, ఆకలేస్తుంది. ఇంకా ఎప్పుడెప్పుడు మా అమ్మ అన్నం పెడుతుందా, గబగబా తినేద్దామా, కడుపు నింపుకుందామా అనే పరిస్థితి. అంత ఆకలితో, అంత దప్పికతో ఉన్నా. మా అమ్మ అన్నం పెట్టుకొని వచ్చింది, నాకు ప్లేట్ ముందర పెట్టింది. ప్లేట్ ముందర పెడితే ఒకరు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి, బాబు కడుపు నొప్పి వేస్తుంది, ప్రార్థన చేద్దురా బాబు అనేది. ఏముంది, కడుపు నొప్పి వేస్తుంది, ప్రార్థన చేద్దురా అని చెప్పింది. నేను వెంటనే ఏం చేసిన, పెట్టిన అన్నం ఇంక తినేవాడిని, పెట్టిన అన్నాన్ని ఆ పక్కన పెట్టేసి గబగబా బైబిల్ ఎత్తుకుని అయ్యో కడుపు నొప్పి వేస్తుందని చెప్పేసి అన్నాన్ని పక్కన పెట్టేసి అక్కడికి వచ్చి అడిగిన, ఏమ్మా ఎందుకు కడుపు నొప్పి వస్తుందంటే, ఏం లేదు నాయన, పొద్దున్న చికెన్ తిన్నా, మధ్యాహ్నం చికెన్ తిన్నా, సాయంత్రం చికెన్ తిన్నా, చికెన్ ఎక్కువైపోయింది, అందుకని కడుపు నొప్పి వేస్తుంది. సరేనమ్మా అని చెప్పేసి ఆమెకి ఇంట్లో వస్తే ఊరికి చేయం కదా, కనీసం ఒక అరగంట నుండి మాట్లాడేసి అట్లా తినకూడదమ్మా, ఇట్లా చెప్తుందమ్మా అని చెప్తాం కదా. ఇట్లా అన్నీ చెప్పేసి ప్రార్థన చేసి అట్లా తినమ్మా, తక్కువ మితంగా తిను, ఎక్కువ తినొద్దు అని చెప్పేసి అరుగుతుందని చెప్పేసి వాళ్ళకి చిన్న చూసని చెప్పేసి వాళ్ళ కోసం అరగంట ప్రార్థన చేసి మళ్ళీ వచ్చి ఇంటికి వచ్చి అన్నం తిన్నాను. ఇప్పుడు నేను ఇది ఎందుకు చెప్పానంటే, ఇప్పుడే ఆకలి, ఫుల్ ఆకలి, రాత్రి అంతా లేదు, ఆ రోజంతా ఉపవాసం, సాయంత్రం అంతా ఉపవాసం, ఇంకా వచ్చిన అన్నం రెడీగా ఉంది, అన్నం తినొచ్చు, కానీ వచ్చింది నాకు ఫోన్ వచ్చింది. నేను ఎవరిని, సేవకండి, పిలిస్తేనే పోవాలా. నా సంగతి నువ్వు అన్నం తిన్నావా తినలేదు, పిలిచినారా, నీకు ఎంత కష్టం ఉన్నా సరే, ఏమున్నా సరే పోయేసి ప్రార్థన చేసి రావాల. అన్నం పక్కన ఉన్న తినే అవకాశం ఉన్నా సరే దాని సమస్తాన్ని పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటే ఎవరి కోసం పోయినా, 3 పూట్ల అన్నం తిని ఎక్కువ అయిపోయి కడుపు నెత్తి తెచ్చుకున్న ఆమె కోసం ప్రార్థన చేయడానికి ఒక రోజంతా ఉపవాసం ఉండి కడుపు ఆకలితో అలమటించిపోతుంటే అన్నం పక్కన ఉండి కూడా వాటన్నింటినీ పక్కన పెట్టేసి పోయినామన్నమాట. వెంబడించడం అంటే అలాగా. నేను చాలాసార్లు మీకు చెప్తా ఉంటాను సేవకుల గురించి, మేము ఎట్లా సేవ చేస్తామనేది మీకు చాలాసార్లు చెప్పిన. ఏంటి, మీలాగే మాకు
కుటుంబాలతో సంతోషించడానికి సేవకుకి భర్త ఉంటారు, భార్య ఉంటారు, పిల్లలు ఉంటారు. వాళ్ళు కూడా అనుకుంటే పిల్లలతో మీలాగా కూర్చొని హాయిగా సంతోషంగా ఇంట్లో ఉండొచ్చు. కానీ వాళ్ళన్నీ పక్కన పెట్టేసి మీ ఇంటికి ప్రార్థనకు వస్తారు. మీలాగే వాళ్ళతో కుటుంబ సభ్యులతో సంతోషించే ఆ అవకాశం ఉన్నా తమ తండ్రితో, తమ తల్లితో, తమ పిల్లలతో, తమ భర్తతో, భార్యతో కుటుంబంలో ఆ రోజు సాయంత్రం వచ్చి హాయిగా అందరితో కలిసి అన్నం తినే, అందరితో కలిసి మాట్లాడుకునే అవకాశం ఉన్నా సరే, సరే కూర్చొని వినండి. అంత అవకాశం ఉన్నా సరే ఒక సేవకుడు ఏం చేస్తాడు, వాటన్నిటి పక్కన పెట్టేసి నా కుటుంబం కాదు, నా పిల్లలు కాదు ముఖ్యం, అక్కడ విశ్వాస కుటుంబము, నేను పోకపోతే ఈరోజు కుటుంబ ప్రార్థనకి ఆ విశ్వాస కుటుంబం ఎక్కడ సాతాను లాక్కొని వెళ్ళిపోతాడో, ఎక్కడ ఆ విశ్వాసం నుంచి తగ్గిపోతుందని చెప్పేసి ఇతని సంతోషాన్ని, ఇతని తండ్రిని, తల్లిని, పిల్లల్ని, భార్యని, భర్తని సమస్తాన్ని విడిచిపెట్టేసి ఎవరి కోసం పోతాడు, ఆ విశ్వాస దగ్గరికి పోతాడు. ఆ విశ్వాసం ఎక్కడైనా ఇబ్బందుల్లో ఉందేమో, ఆ విశ్వాసం ఎక్కడన్నా బాధల్లో ఉందేమో, కష్టంలో ఉందేమో, రోగంలో ఉందేమో, ఏమైనా తప్పుయే పరిస్థితుల్లో ఉందేమో, లోకంలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లో, సాతాన్లోకి వెళ్ళిపోయే పరిస్థితులు ఏదేమో, అమ్మో నేను పోకపోతే నా సంతోషాన్ని చూసుకుంటూ నా కుటుంబంతో నేను కూర్చొని సంతోషిస్తా అంటే అక్కడ విశ్వాసం ఎక్కడ తగ్గిపోతుందో అనే ఉద్దేశంతో సమస్తాన్ని పక్కన పెట్టేసి, తన సంతోషాలని, తన కుటుంబాన్ని పక్కన పెట్టేసి సేవకుడు వచ్చేస్తాడు. ఆ విశ్వాసం దగ్గరికి వచ్చేసి ప్రార్థన చేస్తాడు. కొందరు విశ్వాసాలు ఏమంటారు, కొంతమంది మంచి విశ్వాసం ఉంటారు, మా సేవకుడు వచ్చినప్పుడు ప్రార్థన చేస్తాడు. కొందరు విశ్వాసాలు ఏమంటారు, ఈ పాస్టర్కి ఏం పని ఉండదేమో ఇంటికాడ, ఎప్పుడు మా ఇంటికి వస్తూ ఉంటారు ప్రార్థనకి, ఈ పాస్టర్కి ఏం పనిలే, ఎప్పుడు ప్రార్థన మమ్మల్ని చంపుతా ఉంటాను అనుకుంటారు ఎవరు, కొందరు విశ్వాసులు. కానీ ఈ సేవకుడు ఏమనుకుంటాడు, నేను పోకపోతే ఎక్కడ ఆ విశ్వాసం ఎక్కడ సాతాను లాక్కొని వెళ్ళిపోతాడో ఇలా తెలియదు. ఈ కుటుంబాన్ని వదులుకొని వస్తున్నాడు, పిల్లల్ని, బంధువులు, ఆయన కూడా మనలాగే పిల్లలు ఉన్నారు, మనలాగా ఆయన తినాలనుకోవచ్చు, తాగాలనుకోవచ్చు, ఆ పిల్లలతో కుటుంబ సభ్యులతో హాయిగా ప్రశాంతంగా జీవించవచ్చు. ఏం ఆలోచించరా, ఈ రోజు వస్తారు బా ప్రార్థనకి, రోజు వస్తారు బా ప్రార్థనకి, ఏం మేము కూర్చోవచ్చు కదా ఇంట్లో హాయిగా, అన్నీ కూర్చొని మా తల్లిదండ్రులతో, మా పిల్లలతో మేము సంతోషంగా ఉండొచ్చు కదా. కానీ ఎందుకు వాటన్నిటిని విడిచిపెట్టేస్తామంటే నేను దేవుని వెంబడిస్తున్నాను కాబట్టి. మా బిడ్డలు, దేవుడు మాకు ఇచ్చిన బిడ్డల్ని, విశ్వాసాన్ని ఎక్కడ సాతాను మళ్ళీ లాక్కొని వెళ్ళిపోతాడనే భయంతో మాకుంటుంది కాబట్టి మాకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి ఆ విశ్వాసాల కోసం మేము వస్తాం. అట్లా వెంబడించడం అంటే ఏంటంటే, నువ్వు ఆ టైం వచ్చినప్పుడు, ఆ ప్రార్థన టైం మాకు వచ్చింది, వాళ్ళు ప్రార్థన చేయమని రమ్మని చెప్పినారు, అప్పుడు ఏం చేయాలా, నాకు ఆకలి వేస్తుంది, నేను అన్నం తినాలి ఉండమా, నేను నీళ్ళు తాగులు ఉండమా, పొద్దు నుంచి ఉపవాసం ఉండ, ఇవన్నీ చెప్పకూడదు. అన్నింటిని పక్కన పెట్టేసి అడిగి ప్రార్థన చేయాలా. ఆ కుటుంబం ప్రార్థన చేసే సమయం వచ్చింది, మా ఇంట్లో అమ్మ నాన్న ఉంది, మేము చికెన్ బిర్యానీ చేసుకున్నాం, మా పిల్లలు వచ్చినారు, సంతోషించాలి, ఇవన్నీ పెట్టుకోకూడదు. నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ కుటుంబ ప్రార్థనకు పోవాలా. అట్లా వెంబడించడం అంటే ఏంటంటే, ఆ సందర్భం వచ్చినప్పుడు, ఆ సమయం వచ్చినప్పుడు నువ్వు సమస్తాన్ని ఇంక పక్కన పెట్టేయాలి అంతే. అది ఎవరైనా కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ భార్య కావచ్చు, నీ పిల్లలు కావచ్చు, నీ తల్లిదండ్రులు కావచ్చు, నీ ఉద్యోగం కావచ్చు, నీ వ్యాపారం కావచ్చు, నీ కూలి పని కావచ్చు, నీ చదువు కావచ్చు, నువ్వు ఇంకేదైనా కావచ్చు. ఆ సమయం వచ్చినప్పుడు దానికోసం నువ్వు నీళ్ళ సమస్తాన్ని మొత్తాన్ని పక్కన పెడితే అప్పుడు నువ్వు నిజంగా వెంబడిస్తున్నట్టు. అంతేగాని నీకు ఖాళీ ఉన్నప్పుడు, నీకు ఇష్టం వచ్చినప్పుడు నువ్వు పరిశుద్ధతలో ఉంటాను, నాకు ఇష్టం వచ్చినప్పుడు నా ఇష్టమైన పనులు చేసుకుంటాను, నాకు ఇష్టం వచ్చినప్పుడే ప్రార్థన చేస్తాను, మిగిలిన టైంలో నాకు ఇష్టం లేకపోతే నేను చేసుకోను, నాకు ఇష్టం వచ్చినప్పుడు వాక్యం ఉంటాను, లేకపోతే వాక్యం చదువుతాను, లేకపోతే నాకు ఇష్టం లేకపోతే నేను చదవను, నాకు ఇష్టం వచ్చినప్పుడు నేను చర్చికి వస్తాను, లేకపోతే నేను రాను, నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను సహవాసంలో ఉంటాను, నాకు ఇష్టం వచ్చినప్పుడే నేను ఇలా ఈ పరిచర్యలో చేస్తాను అని అనుకుంటే నువ్వు దేవుని వెంబడించినట్లు కాదు. నిజంగా నువ్వు అందరితో పాటు పోతున్నావు అంతే తప్ప నువ్వు దేవుని వెంబడించినట్టు కాదు. నిజంగా వెంబడించినట్టు ఏంటంటే నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి ఆ సమయం వచ్చినప్పుడు, ఆ సందర్భం వచ్చినప్పుడు, పరిశుద్ధత కలిగిన ఆ సందర్భం వచ్చినప్పుడు నువ్వు ఆ పరిశుద్ధత కోసం మిగిలిన సమస్తాన్ని విడిచిపెట్టేయాలి. నిన్ను అపవిత్రపరిచే సమస్తాన్ని, అది ఎవరైనా కావచ్చు, పరిస్థితులైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, నిన్ను చెడు చేయడానికి వచ్చినాడు, నిన్ను చెడు పని చేయించడానికి వచ్చినాడు అని పక్కన పెట్టేయాలి. నువ్వు అప్పటికి ఆ సిచ్యువేషన్కి ఆడి నుంచి దూరంగా వచ్చేయాలి. నువ్వు ఆ ప్రార్థనా సమయము డిస్టర్బ్ చేయడానికి కూడా వచ్చినాడు వాడిని తన్ని ధర్మేయాల, ఆ పరిస్థితిని తన్ని ధర్మేయాల. ఆ ప్రార్థన జీవితం నువ్వు పోగొట్టుకోకూడదు వాళ్ళ కోసం.
ఆ వాక్యం చదివే సమయం, వాక్యం ధ్యానించే సమయం, వినే సమయం వచ్చింది. ఆ సమయం వచ్చినప్పుడు దాన్ని డిస్టర్బ్ చేసేయడానికి ఎవరు వచ్చినా సరే వాళ్ళ నుంచి నువ్వు దూరం, వాళ్ళని విడిచిపెట్టేయాలి దూరంగా. ఆ చర్చి సమయం వచ్చింది, ఆదివారం వచ్చింది, లేదంటే కుటుంబ ప్రార్థన సమయం వచ్చింది, అలా వచ్చినప్పుడు నువ్వు సమస్తాన్ని పక్కన పెట్టేయాలా. నీళ్ళు వంట చేసుకోవాలా, అన్నం చేసుకోవాలా, నీళ్ళు పోసుకోవాలా, అవన్నీ కాదు. పరిచర్య చేసే సమయం వచ్చింది, అన్ని పరిచర్యలు నువ్వు చేయాలా. కొంతమంది అయితే సేవకులకి ఎప్పుడెప్పుడు పరిచర్య చేద్దామని అంటారు. కొంతైతే సేవకులు బట్టలు ఎప్పుడెప్పుడు ఉతకదామా, ఎప్పుడెప్పుడు వాళ్ళ బూట్లు పాలిష్ చేద్దామా, ఎప్పుడెప్పుడు ఐరన్ చేద్దామా అనే ఉంటారు. ఎందుకంటే ఆ పరిచర్యలో అంత గొప్ప ఆశీర్వాదం ఉంటుంది. ఎందుకో చదివిస్తే మిమ్మల్ని వెంబడిస్తే, ఇలాగ నువ్వు వెంబడిస్తే, సమస్తాన్ని విడిచిపెడితే నువ్వు వెంబడిస్తే నీకు కలిగేదేంటి? చదువు నెక్స్ట్ వచనం 29, 28, 29 చదువు. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించుతామని ఆయనతో చెప్పసాగాను. ఏం చెప్పినాడు? అయ్యా మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించినాం కదా, మాకేంటి ఫలం యేసయ్యా అని అడిగితే ఏది చెప్తున్నాడు చెప్పండి. అందుకు యేసు ఇట్లా, నేను నా నిమిత్తమును, సువార్త నిమిత్తమును ఇంటినైనను, అన్నదమ్ములనైనను, అక్కచెల్లెండ్రునైనను, తల్లిదండ్రులనైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిన వాడు ఇప్పుడు ఇహ ముందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెండ్రులను, తల్లులను, పిల్లలను, భూములను రాబోయే లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. హల్లెలూయా. యేసు ప్రభు చెప్తున్నమాట. పేతురు ఏమడుగుతున్నాడంటే యేసు ప్రభు వారిని, ప్రభువా మేము సమస్తమును విడిచిపెట్టి నీ కోసం వచ్చేసాం కదా, మాకు ఏం ప్రతిఫలం కలుగుతుంది యేసయ్యా అని అడిగితే యేసు ప్రభు చెప్తున్నాడు ఏమనంటే, నా కోసము, సువార్త కోసము ఎవరైతే తమ తల్లిదండ్రులని, తమ పిల్లల్ని, తమ అక్క చెల్లెల్ని, తమ భూముల్ని, తమ పనుల్ని, సమస్తాన్ని విడిచిపెడతారో వారు 100 పొందుకుంటారంట. ఎన్నింతలుగా? 100 పొందుకుంటారంట. ఈ మాట నేను ఎప్పుడు చెప్తాను అంటే, మీరు యేసుక్రీస్తు వారికి కానుకిచ్చే విషయంలో చెప్తాను. మామూలుగా నువ్వు యేసుక్రీస్తు వారికి 10 రూపాయలు ఇస్తే నువ్వు 100 దాన్ని పొందుకుంటావు. అంటే 1000 రూపాయలు నీకు వస్తుంది అనమాట, 10 రూపాయలు ఇస్తే. అట్లాగే ఎవరైతే యేసు ప్రభు వారి కోసము, లేదంటే ఈ 5 యేసు ప్రభుని వెంబడించడం కోసము సమస్తాన్ని విడిచిపెడతారు, వారు 100 పొందుకుంటారంట. అంటే మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. పరిశుద్ధత కోసము ఎవడన్నా నువ్వు పనికిమాలని తీసుకొచ్చావు నిన్ను అపవిత్రత చేయడానికి, ఆ సమయంలో నువ్వు దాన్ని విడిచిపెట్టేసావు అనుకో, నీకు దానికంటే మించిన దాన్ని 100 రెట్లు మించిన దాన్ని దేవుడు నీకు ఇస్తాడు. ప్రార్థన కోసము నువ్వు ప్రార్థన చేసే సమయంలో ఒకడు వచ్చి, రే ఆడ చికెన్ బిర్యానీ పార్టీ పెడతాను రా పదాము అని చెప్పినాడు అనుకో, ఇది ప్రార్థనా సమయం, నేను దీన్ని విడిచిపెట్టను, నువ్వు పోరా, నాకు చికెన్ బిర్యానీ వద్దని చెప్పేసాను అనుకో, అలాంటి చికెన్ బిర్యానీలు పెద్ద పార్టీలే, నీకు 100 రెట్లు ఎక్కువ సంతోషాన్ని ఇచ్చే పార్టీలను దేవుడిని తీసుకెళ్తాడు. నువ్వు వాక్యం వినే సమయంలో ఎవడన్నా వచ్చారే మంచి సినిమా ఆడుతుందిరా, భలే ఎంజాయ్ అంట, భలే కామెడీ అంట అని చెప్పారనుకో, భలే సంతోషం వస్తుందంట దాన్ని చూస్తానని చెప్పిన అనుకో, నువ్వు ఆ సమయంలో ఆయన పక్కన పెట్టేసి నువ్వు వాక్యం వింటున్నావు అనుకో, నీకు 100 సంతోషాన్ని కలిగించేదాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు మందిరానికి వెళ్ళే సమయంలో ఒక కూలి వచ్చి, 100 రూపాయలు కూలి ఎక్కువ ఇస్తాము, మా 300, 400 ఇస్తాము, నువ్వు ఈరోజు చర్చికి రా అని చెప్పినా అనుకో, మాకు నాకు ఎక్కువగా ముఖ్యమో, నాకు ఆదివారం చర్చే ముఖ్యం అని చెప్పేసి నువ్వు ఆ కూలిని సమస్తాన్ని విడిచిపెట్టావు అనుకో, నువ్వు పోగొట్టుకునేది ఎంత? 400. నీకు దేవుడు రిటర్న్గా ఇచ్చేది ఎంత? 100 రెట్లు ఎక్కువ. 400, 100 రెట్లు ఎంత? 40,000. నువ్వు పరిచయం చేసేటప్పుడు, పరిచయం చేస్తే చిన్న నొప్పులు వస్తాయి మరా, ఈ పరిచయం చేయొద్దు, ఈ పనులు చేస్తే నీకు నొప్పులు వస్తాయి, నీకు అవమానిస్తాయి అని చెప్పేవారు అడ్డగించాను అనుకో, వరా నువ్వు చెప్పేది ఏంటి, ఇది దేవుని పని, సేవకుడి పని, మేము సేవకులకు చేస్తాం, దేవుని సంఘానికి చేస్తాం అని నువ్వు పరిచయం చేసావు అనుకో, నీకు ఏదైతే అవమానం వస్తుందని చెప్పినాడో వాడే నువ్వు 100 రెట్లు అంత స్థాయి గొప్ప స్థితిలో ఘనత వచ్చినప్పుడు ఆడు చూసి ఆశ్చర్యపోతాడనమాట. అంటే నువ్వు ఏదైతే పోగొట్టుకుంటావో ఈ 5 కార్యముల కోసం, దానికంటే 100 రెట్లుగా దేవుడు నీకు ఇస్తాడు. అక్కడ వెంబడించిన వాళ్ళందరినీ బాగు చేశాడంట. ఇట్లా మనం కూడా ఈ 5 విషయాల్లో సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడిస్తే నీకు పోగొట్టుకున్న దానికంటే 100 రెట్లు, నువ్వు అడిగిన దానికంటే 100 రెట్లు దేవుడు ఇస్తాడు.
నువ్వు ఇలాగా సమస్తాన్ని విడిచిపెట్టి ఆ 5 విషయాల్లో దేవుని వెంబడిస్తే నువ్వు ఏదైతే అడుగుతావో దానికంటే 100 రెట్లు దేవుడు నీకు ఇస్తాడు. సపోజ్ నీకు 1000 రూపాయలు, నేను అర్థమయ్యేలా చెప్తున్నా, 1000 రూపాయలు అడిగామనుకో దేవుడు, నువ్వు ప్రభా నాకు 1000 రూపాయలు కావాలి ప్రభా అని నువ్వు అడిగావనుకో, ఇలా నువ్వు సమస్తాన్ని విడిచిపెట్టి వెంబడించి అడిగితే నువ్వు అడిగింది ఎంత? 1000 రూపాయలు. కానీ దేవుడు ఇచ్చేది 100 రెట్లు ఎక్కువ. 1000కి 100 రెట్లు అంటే 1000 ఇంటూ 100 ఎంత? 1,00,000 రూపాయలు దేవుడు నీకు ఇచ్చే రిటర్న్గా ఇచ్చేది. కాబట్టి నువ్వు ఇలాగ వెంబడిస్తున్నావో లేదో ఒకసారి ఆలోచించుకో. నేను వెంబడిస్తున్నాను, నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను, నేను ప్రార్థన చేస్తున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను పరిచయం చేస్తున్నాను, నిజమే ఎప్పుడు అనేదే ఆలోచించు. అన్ని సమయాల్లోనూ, అన్ని సందర్భాల్లోనూ, అన్ని చోట్ల, అందరి మధ్య నువ్వు పరిశుద్ధత కలిగి ఉన్నావా? పరిశుద్ధంగానే చేస్తున్నావా? ఏ పాపిష్టి పని చేయకుండా, ఏ చెడు పని జోలిపోకుండా అందరి దగ్గర అన్ని సమయాల్లో, అన్ని సందర్భాల్లో నువ్వు పరిశుద్ధంగానే ఉంటున్నావా? లేదా కొన్ని సందర్భాల్లో తప్పిపోతున్నావా? ఏ సమయం వచ్చినా ప్రార్థన సమయంలో ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఎప్పుడో నీకు అవకాశం ఉన్నప్పుడే ప్రార్థన చేస్తున్నావా? ఏ సమయం ఉన్నా సరే వాక్యం సమయంలో, వాక్య ధ్యాన సమయంలో వాక్యం చదువుతున్నావా, వింటున్నావా? లేకపోతే నీకు ఎప్పుడో ఖాళీగా ఉన్నప్పుడు మాత్రమే వింటున్నావా? పరిస్థితి ఎలాంటిదైనా సరే ఆదివారం మాత్రం ఖచ్చితంగా చర్చికి వెళ్తున్నావా? కుటుంబ ప్రార్థనలు ఎప్పుడైతే నీకు నియమించబడిందో ఆ కుటుంబ ప్రార్థనలు నువ్వు ఉంటున్నావా? లేకపోతే ఆ కారణం ఈ కారణం అని చెప్పేసి నువ్వు నిలిచిపోతున్నావా సహవాసానికి? ఎలాంటి పరిస్థితి ఉన్నా సరే పరిచర్యలో నువ్వు ఉంటున్నావా? లేకపోతే ఎప్పుడో ఒకసారి మాత్రమే ఉంటున్నావా? ఇలాగ నువ్వు ఆలోచించుకొని నువ్వు నిజంగా ఈ 5 విషయాల కోసం సమస్తాన్ని పక్కన పెట్టి ఈ 5 విషయాల ద్వారా దేవుడిని వెంబడిస్తే నువ్వు ఏదైతే దేవుడు కోరుకుంటున్నావో వాటన్నిటిని దేవుడు నీకు దయచేస్తాడు. ఒకవేళ ఇంతవరకు నీకు తెలియదేమో ఇలా వెంబడించాలని, ఇలా దేవుడిని అనుసరించాలని, ఇలా సమస్తాన్ని విడిచిపెట్టి ఇలా వెంబడించాలని తెలియదేమో. ఈరోజు నీకు తెలియబడిన తర్వాత ఈ రోజు నుంచి అయినా ప్రభువా, ఇన్ని రోజులు నేను తెలియక నాకు ఇష్టం వచ్చినప్పుడు, నాకు ఖాళీగా ఉన్నప్పుడు, నేను అనుకున్నప్పుడే ఇలాగ వెంబడించాను ప్రభా, కానీ ఈ రోజు నుంచి సమస్తాన్ని పక్కన పెట్టి ఆ పరిశుద్ధత కోసం, ఆ ప్రార్థన కోసం, ఆ వాక్యం కోసం, వాక్య ధ్యానం కోసం, ఆ మందిరానికి వెళ్ళేయడం కోసం, సహవాసం కోసము, ఆ పరిచర్య కోసము సమస్తాన్ని పక్కన పెట్టి నిన్ను వెంబడిస్తాను ప్రభా. నిన్ను వెంబడించి నేను కూడా సమస్త విషయంలో బాగవుతాను నీ ద్వారా అని తీర్మానించుకుంటే కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తుల దేవా, యేసయ్యా, నీ బలమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామం బట్టి మీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగోనైనా తండ్రి, ఈ రాత్రికాల సమయం ప్రభా, నా ద్వారా నాయన మీరు మా అందరితో మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి మీరు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, మీరు చెప్తున్నారు తండ్రి, మిమ్మల్ని ఎవరైతే వెంబడించారో వారందరినీ మీరు బాగు చేశారని, స్వస్థపరిచారని మీరు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయితే ఆ వెంబడించడం అంటే ఏంటి, అనుసరించడం అంటే ఏంటి, ఎలా అనుసరించాలి, ఎలా వెంబడించాలి అని రాత్రికాల సమయంలో ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, నేను వెంబడించిన వాళ్ళందరినీ మీరు స్వస్థపరిచారు, బాగు చేశారు ప్రభా. ఆ వెంబడించడం అంటే పరిశుద్ధత కలిగి ఉండడం, ప్రార్థనా జీవితం కలిగి ఉండడం, వాక్యం ధ్యానం జీవితం కలిగి ఉండడం, సహవాసాన్ని కలిగి ఉండడం, పరిచర్య చేసే గుణాన్ని కలిగి ఉండడం మీరు చెప్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. అయితే నాయన ఈ పరిశుద్ధత, ఈ ప్రార్థనా జీవితం, ఈ వాక్య ధ్యాన సమయం, ఈ సహవాసము, ఈ పరిచర్య అనేది ఎప్పుడో మాకు ఇష్టం వచ్చినప్పుడు, మాకు వీలున్నప్పుడు, మాకు అవకాశం ఉన్నప్పుడో కాదు, కానీ ఈ 5 విషయాల కోసం సమస్తాన్ని విడిచిపెట్టి, ఆ సమస్తము మా తల్లి కావచ్చు, మా తండ్రి కావచ్చు, మా భర్త కావచ్చు, మా భార్య కావచ్చు, మా పిల్లలు కావచ్చు, మా చదువు కావచ్చు, మా ఉద్యోగం కావచ్చు, మా వ్యాపారం కావచ్చు, మేము చేస్తున్న పనులు కావచ్చు, మరి ఏదైనా కావచ్చు ప్రభా, ఈ 5 విషయాల కోసం వాటన్నిటినీ పక్కన పెట్టి ప్రభా, ఈ 5 విషయాల్లో ఆయా సమయాల్లో, ఆ సందర్భాల్లో మేము నిలిచి ఉంటే ప్రభా, నిజంగా మిమ్మల్ని వెంబడించినట్టని మీరు చెప్పిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఇన్ని రోజులు ఎంతకాలం వెళ్ళా మేము వెంబడించలేదేమో ప్రభా. ఇలా వెంబడించకపోయింటే ఈ రోజు నుంచి అయినా ప్రభా, ఆ పరిశుద్ధత విషయంలో, ఆ ప్రార్థనా సమయంలో, ఆ వాక్యదాన సమయంలో, ఆ సహవాస సమయంలో, ఆ పరిచర్య చేసే సమయంలో వాటిని డిస్టర్బ్ చేయడానికి ఎలాంటి వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే
ఏ బంధం వచ్చినా సరే వారందరినీ విడిచిపెట్టుటకు సమస్తాన్ని పక్కన పెట్టి ప్రభా ఆ 5 విషయాలు మేము స్థిరంగా ఉండి ప్రభా నిజంగా మిమ్మల్ని వెంబడించి మీ ద్వారా మేము బాగవుటకు మా పరిస్థితులన్నింటినీ చక్కబెట్టుకున్నట్టుకు మీరు కృప చూపిస్తారని నమ్ముతూ అయినా మాకు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ సమస్తము మీ చేతుల్లో సమర్పిస్తూ మా తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాం మా ప్రియ పరలోక తండ్రి ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగ సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, ఆయన చేసిన పనులు దేనిని మరొకము. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా పరిశుద్ధత కోసం, ప్రార్థనా జీవితం కోసం, వాక్య ధ్యానం కోసం, సహవాసం కోసం, పరిచర్య కోసం నేను సమస్తమును విడిచిపెట్టి యేసుక్రీస్తుని వెంబడిస్తానని తీర్మానించుకున్నాను. ప్రతి ఒక్క బిడ్డతో సహకారంతో నేను నడిపించి దీవించి ఆశ్రయించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.